ప్రభువు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము మార్కు సువార్త 4వ అధ్యాయము 40వ వచనం. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. 2 నిమిషాలు తలలు ఉంచండమ్మా. దేవుని సహాయం కొరకు అర్థిద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవా, మహాఘనత వహించిన మా తండ్రి, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్న విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా. ఈ వాక్య భాగములో నుండి మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. ఏ విషయములో మేము భయపడాలో, ఏ విషయములో మేము భయపడకూడదో, అయా మీ విషయములో మేమెంత నిర్భయస్తులుగా ఉండాలో, మీ విషయములో మేమెంత విశ్వాసాన్ని కలిగి ఉండాలో, మీ విషయములో మేమెంతగా మీపై ఆనుకోవాలో, మీ అందు ఎంత నమ్మిక ఉంచాలో మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాల్లో ఉన్న చీకటి కోణాలన్నిటినీ మీరు తొలగించండి. మా జీవితంలో ప్రభువా కన్ఫ్యూజన్తో మేము ఈ లోకంలో జీవించకూడదయ్యా. మీ మీద ఆనుకుని నిశ్చితానుసారంగా మేము ఈ లోకంలో జీవించాలి. సాతాను కార్యాలు లయపరచండి. ఈ వాక్యం విత్తడానికి నాకు కావలసిన ఆత్మశక్తిని, ఆత్మాభిషేకాన్ని అనుగ్రహించండి. నా నోటి మాట నశించునుగాక, మీ మాట నా నోట గుండా బయలు వెళ్ళునుగాక. సాతాను క్రియలు లయపరచమని శపించమని యేసు నామములో అడుగుతున్నాడు తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ వ్రాయబడినటువంటి సందర్భం, జరిగినటువంటి సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నో సుబోధలు వారి ఎదుటే యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తూ ఉన్నారు. ఎన్నో సూచక కార్యాలు, అద్భుతాలు, మహాశ్చర్య కార్యాలు కూడా జరిగిస్తున్నారు. మీకు ఒక విషయం చెప్పాలంటే, బాప్తిసం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ఇతనే లోక పాపమును మోసుకొని దేవుని గొర్రె పిల్ల అని చెప్తున్నప్పుడు, ఆంద్రేయ తన అన్నైనటువంటి పేతురు యొద్దకు వెళ్ళి తెలియపరిచాడు. ఆ తర్వాత శిష్యులు అనేకులు కూడా ఆయనను వెంబడించారు. వెంబడిస్తున్నటువంటి సమయంలోనే దేవాది దేవుడు ఆ శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి టైంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళ దగ్గరే ఎన్నో కార్యాలైనా జరిగిస్తూ వచ్చారు. ఆ కార్యాలన్నీ జరిగిస్తూ వచ్చినప్పుడు వాళ్ళలో విశ్వాసం పెరిగినట్టుగా కూడా మనం చూస్తాం. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడి ఉంది. మొట్టమొదటి సూచిక క్రియ, ఆయన ఏం చేశారు? నీళ్లను ద్రాక్షారసంగా మార్చారు. అది మొట్టమొదటి సూచిక క్రియ. అక్కడ రాయబడి ఉంది, తమ శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరని రాయబడి ఉంది. అంటే అప్పటికే శిష్యులు దేవుని యొక్క మహిమను, మహత్యాన్ని, శక్తిని, బలాన్ని అంతటినీ కూడా తెలుసుకుని ఉన్నటువంటి అనుభవాలు కలిగిన వాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రవక్తలు సహితము యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏమి వ్రాయించారో ఆ వ్రాయబడినటువంటి మాటలను ఈ శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారితో ఉంటూ ఆయన జీవితంలో ఆ ప్రవచనాల యొక్క నెరవేర్పును కూడా వీళ్ళు చూస్తూ ఉన్నారు. ఏమని వ్రాయించారు? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్య భారముండును, ఆశ్చర్యకరుడనియు, ఆలోచనకర్తనియు, బలవంతుడగు దేవుడనియు, నిత్యుడగు తండ్రి అనియు ఆయనకు పేరులు పెట్టబడును. శిష్యులు ఎదుట ఆయన నామములో ఉండేటువంటి శక్తిని కూడా దేవుడు బయలుపరచడం జరిగింది. ఆయన సేవ చేస్తూ అనేకమైనటువంటి సూచక క్రియలు, అద్భుతాలు, మహాశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నప్పుడే శిష్యులు కూడా ఆయనను వెంబడించడం, ఇవన్నీ ప్రజలతో పాటు శిష్యులు కూడా చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక దినాన మనము అద్దరికి వెళదాం,
అద్దరికి వెళదాం. సముద్ర ప్రయాణంలో అద్దరికి వెళుతూ ఉన్నారు. ఓడ మీద, ఒక నావ మీద ప్రయాణం పయనిస్తూ ఉంటే సడన్గా అనుకోకుండా తుఫాను చెలరేగింది. అలలు చేత కొట్టబడుతూ ఉంది నావ. నీళ్లు నావలోనికి చేరిపోయాయి. భయంకరమైన ఉపద్రవములోను, భయంకరమైనటువంటి ఆపదలోను వారు ప్రాణాలు చిక్కుకున్నాయి. కానీ విశేషం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమి అక్కడ లేకుండా లేరు. యేసుక్రీస్తు ప్రభు వారు అచ్చటనే ఆ నావలోనే అమరమున తలవాల్చుకొని నిద్రించుచున్నారు. ఆ టైంలో శిష్యులు ఏమంటున్నారంటే, యేసు ప్రభువా, నీవెంతో గొప్ప దేవుడువు, నీవు అద్భుతకరుడువు, ఆశ్చర్యకరుడువు, మహాశ్చర్య కార్యాలు చేయ దేవుడువు. మా ప్రాణాలు ఉపద్రవాలలో చిక్కుబడిపోయాయి, మా ప్రాణాలు చాలా వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో అపాయములో చిక్కుబడిపోయాయి తండ్రి. నీవు ఏదైనా చేయగలవు, నీ ఆశ్చర్య కార్యాలు మాకు రుజువుపరిచావు. అంతేకాదు నీ గంభీరమైనటువంటి ఆలోచనలు కూడా నువ్వు మాకు రుజువుపరిచావు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదని మాకు రుజువుపరిచావు. నువ్వు ఇక్కడే ఉన్నందుకు మేము చాలా ధైర్యంగా ఉన్నాం. ప్రభువా, ఈ పరిస్థితిని కొంచెం చూడండి ప్రభువా అని అనలే. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడే వాళ్ళ ప్రమాదము అని భావిస్తున్నటువంటి ఆ ప్రదేశంలోనే వాళ్ళు ఒక అపాయములో ఉన్నాం, ఉపద్రవములో ఉన్నాం, కష్టములో ఉన్నాం, కన్నీరులో ఉన్నాం, దుఃఖములో ఉన్నాం, చింతలో ఉన్నాం, వేదనలో ఉన్నాం, బాధలో ఉన్నాం అనుకున్నటువంటి ఆ పరిస్థితుల్లోనే సమస్తమునకు చాలిన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ నావలోనే వాళ్ళతోనే నిలిచి ఉన్నప్పటికీ వాళ్ళు గాబరా పడిపోతున్నారు. లేపడం ఎలా లేపుతున్నారు తెలుసా? కొంపలు మునిగిపోయే పరిస్థితేలే కాదన్నం. ఎలా లేపుతున్నారు? యేసు ప్రభువా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అన్నారంట. అసలు యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన చింత ఎక్కువగా ఉంది కనబట్టే మన కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. అందుకే నీకు చింత లేదా అని ప్రశ్నిస్తున్నారు శిష్యులు. ఆయన ఏమంటారు? నీ చింత యావత్తు నా మీద నీవు మోపు. మళ్ళీ ఏమంటారంటే, మీరు చింతించటం వలన మీ ఎత్తు మూరడి ఎక్కువ మీరు చేసుకోలేరు, ఆ చింత అంతా నా మీద వేయండి అయ్యా అంటారు. నీ భారం నా మీద మోపు, నీ వేదన పరిస్థితులు నా మీద మోపు, దేనికైనా నేను చాలిన దేవుణ్ణి అంటాడు. కానీ ఈ శిష్యులు ఏమంటారు? నశించిపోతున్నాం ప్రభువా, నీకు చింత లేదా? ఆ పక్కన ఏదన్నా రాయి ఉంటే రాయి పెట్టి గిర్రపెట్టి మరి కొట్టి అడుగుదురు అనమాట. అంత మంచి వాళ్ళు ఎవరు? శిష్యులు. నీకు చింత లేదా? యేసుక్రీస్తు ప్రభువారు లేచారు. నేను ఒక్క విషయం చెప్తానే, యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ నిద్రపోతున్నారా? అసలు దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుంది? సర్వ సృష్టిని కలుగు చేసినటువంటి దేవాది దేవుడు కునుకని నిద్రపోని దేవుడు. కునుకని దేవుడు, నిద్రపోని దేవుడు ఆయన. ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకుడు, నిద్రపోడు. మరి అక్కడ ఎందుకు నిద్రపోతున్నాడు? నిద్రపోడైనా, నిద్రపోడని రాయబడి ఉన్న ఆయన ఎందుకు నిద్రపోతాడు? భూలోకం అన్నంతటా ఆయన కనుదృష్టి సంచారం చేస్తూ ఉంటే ఆయన ఎందుకు నిద్రపోతాడు? ఆయన మౌనముగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వేమనుకుంటున్నావు? దేవుడు లేడా? ఉంటే కళ్ళు మూసుకున్నాడా లేదా నిద్రపోతున్నాడా అని అనుకుంటారు. కానీ ఆయన నిద్రపోడు. దేవుడు ఉన్నాడు అన్నది నిజం, దేవుడు చూస్తున్నాడు అన్నది నిజం, దేవుడు వింటున్నాడు అన్నది నిజం, దేవుడు నీ స్థితికిలోనికి దిగి వస్తాడు అన్నది నిజం, దేవుడు నీకు న్యాయాన్ని చేస్తాడన్నది నిజం, దేవుడు నీ జీవితంలో ఉద్దేశములను నెరవేర్చడానికి సమర్థుడు అనేది నిజం. కానీ నువ్వు నిష్ఠూర పెట్టినట్టుగా దేవుడిని ఎప్పుడు కూడా మాట్లాడకూడదు.
అక్కడ వ్రాయబడిన మాట, మేము నశించిపోతున్నాం, యేసు ప్రభువా నీకు చింత లేదా? దాని అర్థం ఏంటంటే, నీతో తిరుగుతున్నాం, నీతో తిప్పలు పడుతున్నాం, నా అనబడినటువంటి వారిని అందరినీ విడిచిపెట్టుకున్నాం, ఇప్పుడేమో మేము ప్రాణాపాయ పరిస్థితుల్లో పడుకుంటే నువ్వేమో నిద్రపోతున్నావా తలబాల్చుకుని? మా స్థితి విషయంలో నీకు చింత లేదా అని లేపుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు లేచి గాలిని సముద్రాన్ని గద్దించి, హల్లెలూయా, ఆయన సర్వాంతర్యామి దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు, ఏది కూడా ఆయనకు అసాధ్యమైనది కాదు. వెంటనే లేచి గద్దించి ఆయన మాట్లాడుతున్న మాట, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకా నా మీద నమ్మకం లేకుండా ఉన్నారా? అసలు నా మీద మీకు నమ్మకం లేదా? మీరు నన్ను నమ్మే విధానంలో నేను ఎన్ని కార్యములు మీ కొరకు చేస్తానో మీకు తెలియదా? పుట్టుగుడ్డోడు, కుంటోడు, ఊచకాలు చేతులు గల వాళ్ళు, రక్తస్రావం కలిగిన వాళ్ళు, చచ్చిన వాళ్ళు సహితం లేపబడడం మీకు తెలియదా? అయినా కానీ నేను మీతో ఉన్నప్పుడు మీకు భయం ఎందుకు? మీకు చింత ఎందుకు? ఒకవేళ వాళ్ళు నిష్ఠూర పెట్టకుండా యేసుక్రీస్తు ప్రభువారిని నిష్ఠూర పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. నీకు చింత లేదా, నశించిపోతున్నాం, చెయ్యి లే అని అన్నా అక్కడ దేవుడు కార్యం చేశాడు. ఇంకొక విషయం, అయ్యా మేము మానవ మాత్రులు, నీవు మాతో ఉన్న దేవుడువు, అందుకే మేము నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాం నాదా, ఈ విషయంలో నీవే చూచుకో అన్నప్పుడు కూడా దేవుడు కార్యం చేస్తుండేవాడు. కానీ దేవుడు కార్యము చేశాడు, కానీ దేవుని యొక్క హృదయములో ఒక చింత, ఒక బాధ. ఎందుకు? మీరు నన్ను ఇంకనూ నమ్మలేకపోతున్నారు, నేను మీ చెంతనుండగా మీరు ధైర్యం తెచ్చుకోలేకపోతున్నారు. అవునంటే అవును, కాదంటే కాదు. నా మాటలలో సున్నైనను పొల్లైనను ఏనాడు తప్పిపోదు. నేను మిమ్మల్ని బలపరచడానికి వాగ్దానాలు ఇస్తున్నాను, ప్రవచన రీతిగా మాట్లాడుతున్నాను, వాక్యము రీతిగా మాట్లాడుతున్నాను, వ్రాత స్వర ఊహ ప్రత్యక్షతల ద్వారా మాట్లాడుతున్నాను. అయినను నేను మీతో ఉన్నాను అనేటువంటి ధైర్యము, నమ్మకము మీలో ఉందా లేదా? విశ్వాసులుగా ఉన్నటువంటి మీరు అదేనా శిష్యులుగా ఉన్నటువంటి వారి యొక్క ధోరణిలోనే ముందుకు కొనసాగుతున్నారా అని ఎవరు ప్రశ్నిస్తున్నారు మనల్ని? దేవుడు. మీకు ఒక విషయం చెప్తాను, మీ భర్త మిమ్మల్ని చాలా ప్రియాతి ప్రియముగా ప్రేమించే భర్త, అవునా కదా? అందరూ చెప్పండి, అవును. అందరూ ప్రియాతి ప్రియముగా ప్రేమించే భర్త కదా. నీకు 5,000 రూపాయలు చీర కావాలి, ఇప్పుడు నీకు పెళ్ళి ఉంది ఎదర, 5,000 అడుగుతున్నావు. కొంతమంది భర్తల్ని, ఏమండి నాకు 5,000 పెట్టి చీర కొనండి, నాకు పట్టు చీర కట్టుకోవాలని ఉంది, పెళ్ళి ఉంది కదండి అంటే, నీ భర్త ఉందనుకో, ఖచ్చితంగా ఏం చేస్తారు? పురుషులు భయం వేస్తుందేమో, కాదండి మిమ్మల్ని అడగరు వాళ్ళు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అప్పుడు? నీ భర్త నిన్ను ప్రేమించి ఉంటే ఖచ్చితంగా సంతోషంగా కొనిపెడతారు. లేకపోతే ఏమంటారు? ఇప్పుడు కాదమ్మా తర్వాత. నువ్వు ఊరుకోలేదు, నిష్ఠూర పెడుతున్నావు, నా దగ్గరకు వచ్చేటప్పుడు నీకు ఇలాగే ఉంటుంది. నువ్వు కొనుక్కోవాలనుకుంటే నువ్వు ఎన్నెన్న కొనేసుకుంటావు. నా వైపుకి వచ్చిన నా శ్రమ ఎవరు చూస్తున్నారు? బట్టలకు పని మనిషిని పెడితే ఎన్ని డబ్బులు అవుతాయి? అలా నిష్ఠూర పెట్టేస్తే నీ నిష్ఠూరానికి ఆయన తట్టుకోలేక నడిచి గంగావతి వెళ్ళిపోదాం అన్నాడు అనుకో, నువ్వు నిష్ఠూర పెట్టినా 5,000 రూపాయల చీర ఉంది నీకు, సంతోషంగా ఆయన కొన్న 5,000 రూపాయల చీర ఉంది. ఆయనకి బాధ ఉందా, సంతోషం ఉందా? నిష్ఠూర పెట్టుకుంటే, మంచిగా కొంటే. కానీ నీకు మాత్రం చీర వచ్చేసింది. అతను బాధపడ్డాడో అతను ఏం చేసాడో నీకు అనవసరం, నీకు మాత్రం 5,000 రూపాయలు చీర వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భంలో నీకు చింత లేదా, మేము నశించిపోతున్నామని నిష్ఠూర పెట్టి మాట్లాడిన వాళ్ళకి అక్కడ వాళ్ళకున్నటువంటి సమస్యకు పరిష్కారం జరిగింది. నిష్ఠూర పెట్టకుండా నాదా అని దేవునికి ఇష్టమైనటువంటి ధోరణిలో నమ్మకము, భయము, విశ్వాసము
దేవుని మీద ఉంచి అడిగి ఉన్నా కూడా కార్యము జరిగి ఉండేది. ఏది బెటర్ అంటారు? ఈ భర్త నిష్ఠూర పెట్టి 5,000 రూపాయలు చీర కొనుక్కోవడం బెటరా? కాదు కదా. ఏది బెటరు? సంతోషంగా ఆయన ద్వారా కార్యాలు జరిగించుకోవడం బెటర్ కదా. దేవునికి ప్రతి ఒక్కరి పట్ల ప్రతి విషయంలో ఆయన సంకల్పాలు కలిగి ఉన్నారు. ఆయన కార్యాలు ఇంకా జరగట్లేదని ఆయన నిష్ఠూర పెట్టకూడదు, కానీ నిష్ఠూర పెడితే తిప్పలు తప్పవు మనకి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వీళ్ళు ఏమంటున్నారు ఇక్కడ చూడండి, చదువుతాను. మార్కు సువార్త 4వ అధ్యాయము 40వ వచనం. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకను నమ్మిక లేక ఉన్నారా? ఇదే సందర్భం మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో ఉంది. ఏమంటారంటే అల్ప విశ్వాసులారా అని సంబోధిస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మమ్మల్ని ఇంత బాధ పెట్టే మాట మాట్లాడేశారంటే కొద్దో గొప్ప బాధ ఉంటుందా లేదా? ఎవరికి? వాళ్ళు చక్కటి దేవుడి అంటే భయభక్తులు కలిగిన విధానములో ఆయనతో మాట్లాడుంటే ఖచ్చితంగా ఆయన కార్యం చేస్తును. వీళ్ళకే సంతోషమే, దేవునికి సంతోషమే. ఇప్పుడు ఏమనిపించుకుంటున్నారు? మేము సమస్తము విడిచి మిమ్మల్ని వెంబడించాము అని అనుకుంటున్నారు. తీరా అల్ప విశ్వాసులారా అని దేవుడితో చివాట్లు పెట్టుకోవాల్సి వచ్చింది. అంటే హృదయం నొచ్చుకునేటువంటి పరిస్థితులు వచ్చాయి కదా. ఈ పరిస్థితికి కారణం ఎవరు? అల్ప విశ్వాసురాలా అని అనిపించుకోవడానికి. కానీ మీరు ఇంకా నమ్మిక లేకుండా, మీకు బుద్ధి ఉందా లేదా, నేనున్నాను, మీకు జ్ఞానం లేదా, మీరు ఎందుకు భయపడుతున్నారు, నా మీద విశ్వాసం ఉంచాలి కదా అని చివాట్లు ఎవరు పెట్టారు? దేవుడు పెట్టినప్పుడు హృదయం ఎలా ఉంటుంది? బాధ ఉంటుందా? అలాగే దేవుడు మన నుండి కోరుకునేది ఏంటంటే, మన ఎడల ఆయనకు కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. మన జీవితంలో ఏం చేయాలో మనకంటే ఎక్కువగా ఎవరికి తెలుసు? ఎందుకంటే ఆయన వాగ్దానాలు ఎప్పుడు కూడా తప్పు. కానీ ఆయన సమయం కొరకు మనం కనిపెట్టాలి. కానీ మన సమయం రావట్లేదు బాబు ఆయన మన కంగారు పడిపోయి ఇష్టం వచ్చినట్టుగా చేసామంటే సాతానుడు హస్తం మనకి శీఘ్రంగా, దేవుని చివాట్లు మనకి తప్పు. దేవుని యొక్క బలమైన హస్తం మనకు తోడే ఉంటుంది. అప్పుడు ఉంటుందా ఉండదా? మన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే. మీకు అర్థమయ్యేలా చెప్తాను, ఇంకా అర్థం కాలేదు, అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తమ సమస్యను పరిష్కరించడానికి సమర్థుడు. హల్లెలూయా. కానీ పరిష్కరించుకోవలసినటువంటి విధానంలో దేవుణ్ణి వేడుకోలేదు, నిష్ఠూర పెట్టినట్లుగా మాట్లాడుతున్నారు. నిష్ఠూర పెట్టినట్లుగా మాట్లాడడం కంటే దేవుడు చేయడానికి సమర్థుడని భయము, విశ్వాసము దేవుని ఎడల మనం కలిగి, ఆయన సమర్థుడు, నా విశ్వాసము ఆయన మీదే, ఆయన నా జీవితంలో సమస్తమును కూడా సాధ్యపరచగలడు అని అనుకుంటే మనము తొందర పడం. కానీ దేవుడు చేసే కార్యం కొరకు మనం ఎదురు చూస్తూ నీకు చింత లేదా అని అడగం. కానీ ప్రభువా నీవు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాం, అంతే కదా. మీకు బాగా అర్థం అవడానికి చెప్తాను నేను. అబ్రహాము, శారా మనందరికీ తెలుసు కదా. ఒక దినాన శారమ్మ గారు ఏమంటున్నారంటే అబ్రహాము గారితో, ఆది కాండము 16వ అధ్యాయము 2వ వచనం. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము శారయి మాట వినెను. ఇక్కడ మనము శారా మాటను చూస్తున్నాం. శారా ఏమంటుందంటే యజమానుడితో, నా యజమానుడా అబ్రహామా, నాకు దేవుడే పిల్లలు లేకుండా చేశాడు. ఎందుకంటే వాక్యం బాగా తెలుసు కదా మనకి, యెహోవా గర్భఫలం ఇచ్చేది యెహోవాయే, గర్భఫలము దేవుడిచ్చే బహుమానం, అవునా కాదా? అందుకని ఈమె ఏమంటుందంటే నాకు పిల్లలు లేకుండా దేవుడే చేశాడు, నేను పిల్లలు కనకుండా యెహోవా చేశాడు, నీవు దయచేసి నా దాసితో పో, ఆమె వలన నేను సంతానం పొందుకుంటాను అని శారయి అబ్రహాంతో చెప్పింది. అబ్రహాము కూడా ఓకే అమ్మా అని హాగరుతో వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఆమె
గర్భవతి కావడం కూడా జరిగింది. ఎవరో హాగరు. గర్భవతి అయిన తర్వాత సిచ్యువేషన్ ఎలా మారిందంటే, యజమానురాలు అనబడేటువంటి శారయి దాసి అనబడేటువంటి హాగరు దృష్టికి బహు నీచురాలు అయిపోయింది. నీచంగా చూస్తుంది. నేనేంటి చూసావా, వెంటనే గర్భఫలం, నేను వెంటనే గర్భవతిని అయిపోయాను. నీదేంటి, అబ్రహాము నీకు యజమానుడు, నాకు యజమానుడే. ఇంకా నీకంటే ఎక్కువ ఏంటంటే నీకు ఇంకా పిల్లలు లేరు, నువ్వు గొడ్రాలో. వెంటనే నేను గర్భవతిని అయిపోయాను. నీ రేంజ్ నా రేంజ్ పెద్ద తేడా ఏం లేదు. ఒక విషయంలో చెప్పాలి, నీ మీద నా రేంజ్ చాలా ఎక్కువ. నీవు భార్యవే, నేను భార్యనే. భార్యగా ఉండడానికి అతనికి ఇచ్చావు. నువ్వు గొడ్రాలవే, నేనేమో గర్భవతిని అని తన హృదయములో నీచుపరచడం కాకుండా ఆమెను కూడా అదే దృష్టితో చూడడం ప్రారంభించింది. అదే దృష్టితో ప్రారంభించేటప్పటికీ ఈమెకి బాధ ఎక్కువైపోతుంది. ఎవరికి? శారమ్మకి. బాధ కదా. పిల్లల కోసం ఇవేం చేసింది? హాగరునిచ్చింది. పిల్లల మాట దేవుడెరుగు బాబోయ్, ఎంత భయంకరమైన పరిస్థితికి నేను దిగజారిపోతానని నేను అనుకోలేదమ్మా. నా చేతి కింద ఇంతమంది పనులు ఉంటే, ఇంతమంది పనులలో నా భర్తకు భార్యగా ఇవ్వడానికి నేను హాగరుని ఎన్నుకున్నానంటే ఆమె ఎంత విధేయురాలు కాకపోతే ఎన్నుకుంటాను? ఈమె విధేయత అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎంతలా మారిపోయింది ఏంటి అర్థం కావట్లే. అర్థం కాకుండా పాపం అబ్రహాం గారు మంచివారు కదా, వెళ్ళి అబ్రహాం మీద పడింది. నా ఉసురు నీకు తగులుతుంది చూడు. ఈయనేమంటాడు, నా ఉసురు నీకు తగులుతుంది అంటావు, నీ ఉసురు నాకు తగులుతావు. ఇవన్నీ ఏంటి? నేను ఏమన్నా కావాలని కోరుకున్నాను? నువ్వే కదా సంతానం కావాలని కోరుకున్నావు. ఆమె నాకు భార్యగా ఇచ్చావు, సంతానం. నన్ను ఏమనుకు నువ్వు, అదిగో ఆమె నీ చేతుల్లో ఏం చేసుకుంటావో చేసుకో. ఈ క్రైస్తవురాలు అనబడేటువంటి శారా ఏమైపోయిందో తెలుసు? ఇప్పుడు విలన్ అయిపోయింది అనమాట. విలన్ అయిపోయి ఇంకా పెడుతుందండి తిప్పలో ఎవరిని. ఆ తిప్పలు తట్టుకోలేక పారిపోయింది హాగరుని తిప్పలు పెడుతుంది. మహాఘోరమైనటువంటి తిప్పలు. ఎంత పెద్ద పెద్ద తిప్పలంటే, ఈ గర్భఫలం ఎందుకు, అబ్రహాం ఎందుకు, ఈ ఆస్తి ఎందుకు, ఈ అంతస్తు ఎందుకు, ఈ ఐశ్వర్యం ఎందుకు, ఈ గోలంతా నాకు ఎందుకురా బాబు, నేను పారిపోతాను. అక్కడ వాక్యం చదువుదాం. ఆదికాండం 16:6. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయుమని శారయితో చెప్పాను. శారయి దాని శ్రమ పెట్టునందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా, శారయి దానిని శ్రమ పెట్టినందున. ఎంత గొప్ప శ్రమ అంటే, ఇదేమొద్దు ఇంకా, నేను పారిపోదాం. ఇప్పుడు చూడండి, శారయి సంతోషదాయకమైనటువంటి కుటుంబము అబ్రహాము శారాల కుటుంబం. ఒక మాటలో చెప్పాలంటే, అబ్రహామును దేవుడు పిలిచాడు అంటే శారయిని కూడా దేవుడు, జాగ్రత్తగా గమనించండి, శారయిని కూడా దేవుడు పిలిచాడు. ఎందుకంటే భార్యాభర్తలు దేవుని దృష్టిలో ఏక శరీరం. ఆ రోజున అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు శారా అందా, నిన్నే కదా అబ్రహాము పిలుస్తాను, నన్ను కాదు కదా అందా. ఆ రోజు జాగ్రత్తగా వినండి, నన్ను అనలేదు. కానీ ఆ రోజు అబ్రహాముతో శారా కూడా ఏకమై బయలుదేరారు. ఒక సందర్భం వచ్చింది, బయలుదేరారు. దేవుడు చెప్పినటువంటి ప్రదేశానికి వారు బయలుదేరుతూ ఉండగా, అబ్రహాము భార్య అయినటువంటి శారా చక్కనిది గనుక ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఫరో రాజు ఆమె సౌందర్యాన్ని అతని యొక్క అధిపతులు అతని యొద్ద పొగుడుతూ ఉంటే, ఆమెను నేను భార్యగా చేసుకోవాలని ఆశ పుట్టింది. అబ్రహాము తన భార్య నీ చెల్లి అని చెప్పినందున అతడు తన భార్యను వివాహం చేసుకోవడానికి తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, అబ్రహాము భార్య అయినటువంటి శారయిని బట్టి దేవుడు మహావేదనల చేత ఐగుప్తు రాజు అనబడేటువంటి ఫరోను మొత్తేసాడు. రాయబడిన మాట చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము 17వ వచనం. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారయిను బట్టి
ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. చూడండి అమ్మా, ఇప్పుడు ఎవరిని బట్టి దేవుడు బాధించాడు? శారయ్యను బట్టి దేవుడు మహావేదనల చేత ఒక రాజ్యాధికారి అనబడేటువంటి రాజును, రాజ్యాన్ని కూడా బాధించాడు. దేవుని యొక్క ప్రణాళిక అబ్రహాము మీద ఉందంటే ఖచ్చితంగా శారా మీద కూడా ఉన్నట్టే కదా. ఇద్దరు వేరు వేరేమి కాదు. అలాగని అబ్రహాంకి ఇంకో భార్య కూడా లేదు. సరే, అప్పుడు కూడా శారాకి అర్థమవుతుంది కదా, మన దేవుడు చాలా గొప్ప దేవుడు, నా పక్షంగా దేవుడు చాలా ఘనకార్యం చేశాడు, రాజులను సహితం దేవుడు మట్టి కరిపించాడు అనే హృదయంలో దేవుడి మీద చాలా ఏముంటుందో కృతజ్ఞత ఉంటుంది కదా. ఆ తర్వాత వచనంలో అక్కడ రాయబడి ఉంది, అబ్రహాము దేవుడు చెప్పిన మాటకు దేవుణ్ణి వెంబడిస్తే దేవుడు అతన్ని ఏ విషయంలో విడిచిపెట్టలేదు. కానీ నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు వెండితో బంగారముతో సకల విధమైన ఆశీర్వాదాలతో అతన్ని ఆశీర్వదిస్తే, ఇక్కడ 13వ అధ్యాయములో 2వ వచనములో అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. ఇప్పుడు దేవుడు మొట్టమొదటగా అబ్రహాంతో చెప్పినప్పుడు, అబ్రహామా నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, అంటే మీకు గర్భఫలం ఉంది. ఇప్పుడు మీకు గర్భఫలం ఉంది, మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు అప్పటికే అబ్రహాముకి వేరే భార్య లేదు కాబట్టి ఎవరి గర్భాన్ని తెరుస్తాడని శారా అర్థం చేసుకోవాలి. జాగ్రత్తగా వినండి, నాకు సమాధానం చెప్పండి, ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. ఎవరు? శారా కదా. ఇప్పుడు శారా గర్భాన్ని దేవుడు తెరుస్తాడని శారాకు తెలుసు. దేవుడు ప్రణాళిక నా మీద కూడా బహు ఘనంగా ఉంది, నా వలనే దేవుడు రాజులను సహితం మట్టి కరిపించాడనే విషయం శారాకి తెలుసు. నన్ను నా భర్త ఇద్దరు దేవుడు దృష్టిలో ఒకటే కాబట్టి మమ్మల్ని దేవుడు చాలా ఆశీర్వదించాడనే విషయం శారాకి తెలుసు. ఇంకొక సందర్భంలో దేవుడు మాట్లాడతాడు అబ్రహాముతో, అబ్రహామా నీ బహుమానాన్ని నేను ఎక్కువ చేస్తాను అంటే, అబ్రహాం అంటాడు, దేవుడా నా కడుపున ఇంకా పిల్లలు లేరు, ఏమీ లేరు, నాకు ఇంకేం బహుమానాలు ఇస్తావు, ఇచ్చిని చాలు, అదిగో ఆ ఎలియాజరు ఉన్నాడే అతడే నాకు వారసుడు అని అంటే, లేదు లేదు నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను, నేను నీకు సంతానాన్ని ఇస్తాను, నేను నీకు కుమారుణ్ణి ఇస్తానని ఆ హిస్టరీ అంతా అక్కడ చెప్పాడు. అంటే దీని అర్థం ఏంటి? అబ్రహాము శారాలకి దేవుడు కుమారుణ్ణి ఇస్తాడు. అబ్రహాముకి వేరే భార్య లేదు కాబట్టి ఖచ్చితంగా ఎవరికి ఇస్తాడు? సంతానం ఇస్తాడా లేదా? ఇస్తాడు. ఈ విషయం అబ్రహాము శారాతో చెప్తాడా లేదా? శారాతో చెప్తాడు. దేవుడు చిత్తములో, దేవుని యొక్క ఉద్దేశ్యంలో, సంకల్పములో శారయి గర్భవతి కావాలని దేవుని ఉద్దేశ్యం. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, వచ్చిన దినం మొదలుకొని ఆ సందర్భం వరకు దేవుడు నీకు సంతానాన్ని ఇస్తానని చెప్పాడంటే అబ్రహాముకి అప్పటికి వేరే భార్య లేదు, ఉన్నది ఒకే భార్య, ఆ భార్య గర్భాన్ని తెరుస్తాడు. ఎంత పిచ్చోళ్ళకైనా అర్థమవుతుంది. కానీ అబ్రహాము ఎప్పుడైతే అబ్రహామును దేవుడు పిలిచాడో అప్పటికి 10 సంవత్సరాలు అయ్యేటప్పటికి మన శారాకి తొందర వచ్చింది. ఏమొచ్చింది? ఆ ముందు వచ్చిన అధ్యాయంలోనే చెప్పాడు దేవుడు, నేను నీకు 15లోనే చెప్పాడు, 15వ అధ్యాయంలోనే చెప్పాడు దేవుడు, అతడు కాదు నీకు వారసుడు, ఆకాశ నక్షత్రాల్లాగా ఇసుక రేణువుల వల్ల నేను చేసేస్తాను, అదిగో ఆకాశ నక్షత్రాలు చూడు లెక్క పెట్టంటే నేను లెక్క పెట్టలేను ప్రభువా. ఇదంతా శారమ్మకి చెప్పుంటాడు కదా. దేవుడును చూస్తున్నారు, దేవుడు పిలిచిన పిలుపు వాళ్ళకి తెలుసు, ఆశీర్వదిస్తానని చెప్పిన ఆశీర్వాదపు అనుభవాలన్నీ వాళ్ళు అనుభవిస్తున్నారు. రాజులు సహితం వాళ్ళు అంటున్నారు, అబ్రహామా నీవు మా మధ్య మహారాజు అయి ఉన్నావు అంటున్నారు. ఎన్నో కార్యములు వారి ద్వారా జరుగుతున్నాయి. శత్రువులు సహితం శారమ్మని ఎత్తుకుపోతే సహితం దేవుడు అబ్రహాముని శారాని ప్రత్యేకించుకున్న కారణాన రాజులను సహితము భయపెడుతున్నాడు దేవుడు. అన్నీ తెలుసు, కానీ శారమ్మ ఆయన చేసే కార్యం కొరకు చూడలేకపోతుంది. ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నది నిజం, ఆయన మాతో ఉన్నది నిజం, ఆయన మాతో మాట్లాడింది నిజం, మమ్మల్ని నడిపిస్తున్నది నిజం, నడిపింపబోయేది నిజం, వాగ్దాన పుత్రుని ఇచ్చేది నిజం అని నమ్మగలిగిందా?
నమ్మలేకపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే దేవుణ్ణే నిష్ఠూర పెడుతుంది. దేవుడు అంటున్నాడు, నేను మీకు సంతానాన్ని ఇస్తాను, ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తానంటే శారమ్మ ఏమంటుంది? యెహోవా నాకు పిల్లలు లేకుండా చేశాడు, ఏమండి మీరు నాకు పిల్లలు కావడానికి హాగరుతో వెళ్ళండి. అబ్రహాం అయినా చెప్పాలా, అమ్మా ఇంత బలహీనంగా ఎందుకు మాట్లాడుతున్నావు? మన జీవితంలో దేవుడు వన్ బై వన్ అన్నీ జరిగిస్తారు కదా. ఏ విషయంలో కూడా దేవుడు మన జీవితాల్లో అపనమ్మకస్తుడిగా లేడు కదా. ప్రతి విషయంలో కూడా ఆయన మహత్యాన్ని, మహిమను, శక్తిని, సామర్థ్యాన్ని, బలాన్ని, పరాక్రమాన్ని, ప్రభావాన్ని, మహత్యాన్ని, మహిమను మనకు కరుపరుస్తూనే ఉన్నాడు కదా. శత్రువుల మధ్యలో మనల్ని హెచ్చించిన విధానం నీకు తెలియదా? ఏ శత్రువు అయితే నిన్ను ఎత్తుకుపోతాడో ఆ శత్రువు ద్వారానే మనకు ఆస్తి ఇప్పించాడు దేవుడు, నీకు తెలియదా? ఎందుకు అంత బలహీన పడిపోతున్నావు? వాగ్దానం చేసిన దేవుడు ఎన్నడూ మాట తప్పడు కదా. నిన్ను చెయ్యి విడిచిపెట్టలేదు కదా అని అనలేదు, కానీ నువ్వన్నది కరెక్ట్గానే ఉన్నట్టుంది, సరే అని వెళ్ళాడు. దేవుడు చెబుతూనే ఉన్నాడు. అక్కడ శిష్యులు యేసు క్రీస్తు ప్రభు వారి సమస్యలోనే ఉన్నారు, కానీ యేసయ్యను అడగాల్సినటువంటి విధానములో, ఆయన యొద్ద నుండి పొందుకోవాల్సినటువంటి విధానములో వాళ్ళు పొందుకోవట్లేదు, కానీ యేసయ్యను నిష్ఠూర పెడుతున్నట్టుగా, నీకు మా కొరకు చింత లేదా, మేము నశించిపోతున్నా, నువ్వేమీ చెయ్యలేవన్నట్టుగా శారమ్మ కూడా దేవుడే నాకు పిల్లలు లేకుండా చేశాడు. ఆయన ఏమంటున్నాడు? నేను ఇస్తానమ్మా, ఆకాశ నక్షత్రాల్లాగా అయిపోతారు నీ సంతానం. ఈవిడ ఎలాగ ఆలోచించుకుంటుంది? పోనీ అక్కడ నీకు ఇంకో భార్య ఉంది, సర్లే ఆ భార్య ద్వారా ఇస్తారనడానికి లేదు కదా. అప్పుడు భార్య శారమ్మే అబ్రహాముకి. దేవుడు శారమ్మ మాత్రమే అబ్రహాముకు భార్యగా ఉన్నప్పుడు మాత్రం మాట్లాడుతున్నాడు కదా. కానీ అబ్రహాముకు దేవుడితో మాట్లాడగలిగే అనుభవం ఉంది, కానీ అయ్యా ఈ విషయంలో నా భార్య మాట వినాలా, ఏం చేయాలి నాకు అర్థం అవట్లేదు చెప్పేయంటే దేవుడు చెప్పడా? ఈయనకి ఇన్నర్లో ఉంది, ఆయన ఇప్పుడు అది ఎక్కడో ఏమో అని. సరేమో నువ్వు చెప్పింది, వెళ్ళారండి. ఎప్పుడైతే ఆమె వీళ్ళ జీవితంలో ఎంటర్ అయిందో అంతవరకు వాళ్ళకు ఉన్నది ఒక సమస్య. ఏ సమస్య? నాకు పిల్లలు లేరు, అదే సమస్య. ఇప్పుడు ఎన్ని సమస్యలు? భార్యాభర్తలు చిలకా గోరింకల్లా ఉండేవారు, ఇప్పుడు ఏమైపోయారు? పాము ముంగిసల్లా ఉన్నారు. ఎవరు? అబ్రహాము, శారా. అంతవరకునేమో హాగర్ ఎలా ఉంది? చేతి కింద విధేయురాలుగా కాళ్ళు కూడా పట్టేస్తుంది అనమాట అమ్మగారికి. ఇప్పుడు కాళ్ళు ఎత్తి మీద పెట్టేస్తుంది. ఇప్పుడు ఎన్ని సమస్యలు! శారా సమాధానంగా ఉండలేకపోతుంది కదా, అబ్రహాము సమాధానంగా ఉండలేకపోతున్నాడు కదా, హాగరు సమాధానంగా ఉండలేకపోతుంది కదా. అంతవరకు ఏలుబడి చేస్తున్న సమాధానానికి బదులుగా ఆ సమాధానము కన్నీళ్ళు, వేదన, చింత, కృంగుదల సమస్తము వాళ్ళ మీద ఏలుబడి చేసిందే. శారాకు తెలియకుండా అబ్రహాం ఏడుస్తున్నాడు, అబ్రహాముకు తెలియకుండా శారా ఏడుస్తుంది, వీళ్ళకి తెలియకుండా హాగరు ఆ ఏడుపులు ఇంకెందుకు వచ్చింది, అసలు నేను పోయి చచ్చిపోతే బాగుండు అనుకున్నదేమో, మరి పోతుంది, పారిపోతుంది. ఎవరికి సమాధానం లేదు. ఎందుకు? దేవుడు యొక్క ఉద్దేశాల్లో వారు ఉన్నారు, కానీ ఆ ఉద్దేశ్యములు నిర్ణయ కాలములో జరగడానికి వాళ్ళు ఆస్కారంగా లేరు. మాకు ఇప్పుడే కావాలి, కాదు. దేవుడు ఉద్దేశాలు ఎప్పుడు నిర్ణయ కాలములో జరుగుతాయి. నీ సమస్యలోనికి ఆయన దిగొస్తాడు. నీ సమస్య, నీ వేదన, నీ చింత, నీ బాధ, నీ లోటు, నీ కన్నీరు సమస్తము ఆయన చూచుచున్నాడు. ఆయన నిద్రపోవడం లేదు. నిద్రపోవడానికి ఆయన నరుడు కాదు. ఇశ్రాయేలీయులను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. కానీ వీళ్ళు దేవుడు ఇచ్చేటువంటి ఆ సంతానం కోసం ఆలోచించట్లేదు, కానీ దేవుణ్ణి నిష్ఠూర పెడుతున్నట్లుగా మాట్లాడుతూ తన స్వచిత్తాన్ని, సొంత చిత్తాన్ని, సొంత ఇష్టాన్ని వాళ్ళు నెరవేర్చుకుంటున్నారు. ఈ రోజున కూడా చాలామంది దేవుడికి ఒక ప్రణాళిక ఉంది, దేవునికి ఒక ఉద్దేశ్యం ఉంది, దేవునికి ఒక నిర్ణయ సమయం ఉంది. కానీ నువ్వు మాత్రం తొందరపడిపోయి కొన్ని సందర్భాల్లో దేవుడి సన్నిధిలో శిష్యులు ఎలాగైతే నీకు చింత లేదా, నీకు బాధ లేదా, మేము నశించిపోతున్నాం, మా పిల్లకి ఇంత వయసు వచ్చింది, మా పిల్లోడికి ఇంత వయసు వచ్చింది,
మాకు ఇల్లు లేవు, వాక్కులు లేవు, మా పరిస్థితులు ఎలా ఉన్నాయి, అప్పుల పాలైపోతా, నీకు చింత లేదా? నాకే ఇన్ని సమస్యలా, నాకే ఇన్ని బాధలా ప్రభువా? అన్యులు కూడా చాలా బాగున్నారు కదా, ఎన్నిసార్లు దేవుడి సన్నిధిలో నువ్వు ఏడవలేదు? ఖచ్చితంగా దేవుడు నాకు తెలియపరిచారు, మీరు కూడా ఇశ్రాయేలీలాగా అలాగే ఏడుస్తున్నారంట, అలాగే ఏడుస్తున్నారంట. ఎందుకు నాకు ఈ సమస్య? నాకంటే మా వాళ్ళు బాగున్నారు, మా తోడుకోడళ్ళు బాగున్నారు, మా పుట్టింటోళ్ళు బాగున్నారు, మా అత్తింటోళ్ళు బాగున్నారు, నేను ఒక్కరిదాన్నే ఇలా అయిపోయాను, నా పిల్లలు ఇలా అయిపోయాను. నా రెక్కల కష్టం చూడలేదా నువ్వు? నా స్థితిగతులు చూడట్లేదా? ఎంత రెక్కల కష్టార్జితం, నేను సంపాదించుకున్న కష్టార్జితం ఎవడైనా నాకు పెట్టాడా? ఎక్కడి నుంచి అని వచ్చి పడిందా దేవా? ఇదంతా చెప్తున్నారంట మీరు దేవుడితో, నిష్ఠూర పెడుతున్నారు. సమస్తమునకు చాలిన దేవుడు ఆయన బలిష్టమైన రెక్కల నీడలో మీరు దీన మనస్కులై అడగాల్సినటువంటి విధానములో అడగాలి. అడుక్కుని కూడా వచ్చాడు అనుకో, యాచిస్తాడు, అమ్మా భిక్షాందేహి అని. అన్నం పెట్టి అన్నాడు అనుకో, పళ్ళు రాలుగట్టు పంపేస్తాం. దేనికైనా ఒక పద్ధతి ఉంది, ఒక క్రమం ఉంది. అమ్మా అని అడిగాడు అనుకో, మనం వండుకున్నదే వేడి వేడిది కూడా తెచ్చి పెడతాం. పెట్టకపోతే ఏం చేస్తామంటే ఏం చేస్తాం, ఇంకెప్పుడు ఇక్కడ కనబడుకుంటాం. మరి దేవుణ్ణి కూడా యాచించాలండి. ఆయన ఎవరండి? ఆయన ఎవరు? నీకు చింత లేదా, నీకు బెంగ లేదా, నీకు చీకి లేదా అనడానికి ఆయన ఎవరు? సర్వ సృష్టికర్త. ఆకాశము వైపుకు కన్నులెత్తుడికైనను ధైర్యము చాలని సుంకర ఎలా అడుగుతున్నాడు? అడిగే పక్కన పెడితే ఆ పాపాలను క్షమించమని అడుగుతున్నాం. మనమేం అడుగుతాం చెప్పండి? నిజంగా ఎంత కష్టపడుతున్నాం ప్రభువా, నువ్వు వాగ్దానాలు ఇచ్చావు, ప్రవచనాలు ఇచ్చావు, ఎప్పుడు నెరవేరుస్తావు ప్రభువా, ఇంకెప్పుడు ప్రభువా? ఇలాగైతే ఎలా ప్రభువా? ఓ పక్కన అలాగ అయిపోతుంది, ఓ ప్రక్క ఇలాగ అయిపోతుంది, మేము ముసలోళ్ళు అయిపోతాం, నాకేమో హార్ట్ అటాక్ వచ్చేసి ఇలా ఉంది, ఎలా ప్రభువా నిష్ఠూర పెడతావు? మన శారం ఎలా చేసిందో అలా చేస్తావు. చేసిన తర్వాత ఇంకా వచ్చేద్దా నీకు సమస్య, ఇంకా ఎక్కువైపోతుంది. కానీ అప్పుడేమంటావు నువ్వు? ఇంత సమస్య పెట్టేసావా ప్రభువా? అది ఆయన ఇంకా సమస్య తెచ్చుకున్నది నయోమి. సర్వశక్తుడు నాకు మిక్కిల దుఃఖం కలుగు చేశాడు. ఎంత బాగుందో డైలాగు. సమస్య తెచ్చుకున్నది ఎవరు? శారమ్మ. ఇంత సమస్య తెచ్చుకున్నది ఎవరు? శారమ్మ. భర్తను ఏమంటో తెలుసా? నా ఉసురు నీకు తగులుతుంది, యెహోవాయే నీకు నాకు న్యాయం చేయాలి. దేవుణ్ణి వదలరులేండి ఇలాంటోళ్ళు. యెహోవాయే నీకు నాకు న్యాయం చేయాలి. ఏం న్యాయం చేయాలమ్మా? దేవుడు చేశాడా? ఇదంతా నువ్వు చేసుకున్నావా? చేసుకున్నది నువ్వు మళ్ళీ దేవుణ్ణి మర్చిపోవు. నీ ఇష్టం జరిగించుకున్నది నీవు మళ్ళీ ప్రార్థన మానవు. మళ్ళీ నీకేమన్నా అయితే అది దేవుడే. నువ్వు ఇంకా తిప్పలు తెచ్చుకుంటే ఆ తిప్పలకి దేవుడే కారణం. సర్వశక్తుడు నాకు మిక్కిలి దుఃఖం కలుగజేశాడు. నయోమి అనకండి, నన్ను మారా అనండి. సమృద్ధి గల దానిలో అయ్యాను, వెళ్ళాను రిక్తురాలిగా. ఎవరు తీసుకెళ్ళారమ్మా నిన్ను? ఒక్కసారి ఆలోచించుకోమ్మా. ఈ కష్టాలకు కారణం ఎవరమ్మా? ఈ దుఃఖానికి కారణం ఎవరమ్మా? నీకున్న సమస్య ఒకటైతే 10 సమస్యలు తెచ్చుకుని తిప్పలు పడుతున్నావు. మళ్ళీ ఈ తిప్పలో కూడా దేవుడి మీదే పెడుతున్నావు. ఇంకా దేవుడికి ఏం పని? ఇప్పటికే నిష్ఠూర పెడుతున్నావు ఆయన్ని, ఇంకా నిష్ఠూర పెడుతున్నావు. ఒక్క సమస్యకి ఎన్ని సమస్యలు తెచ్చుకుంది శారమ్మ గారు. యెహోవా నీకు నాకు న్యాయం చెయ్యనుగాక. ఏం చేస్తాడు దేవుడు న్యాయం? చెప్పండి. ఎవరు తెచ్చుకున్నారు తిప్పలు? ఏమండి, తిప్పలన్నీ తప్పి కరెక్ట్గా టైం వచ్చేటప్పటికి దేవుడు చారా గర్భమును తెరిస్తే చక్కటి కుమారుడు పుట్టలేదా? ఇంత నిష్ఠూరం చేసేసిన దేవుడిని, అలా చేసేసిన, ఇలా చేసేసిన దేవుడు ఆయన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చాడు. కానీ మధ్యలో తిప్పలు తెచ్చుకున్నది ఎవరు? మనమే. తిప్పలు తెచ్చుకోకండి, తెచ్చుకుని దేవుడి మీద పడకండి. దేవుణ్ణి నిష్ఠూర పెట్టేలాగా మాట్లాడకండి. దేవుడు వాక్యంలో రాయబడింది, ప్రార్థన చేయి, విజ్ఞాపన చేయి, యాచించు. ఒక అడుక్కునే వాళ్ళలాగా, ఒక అడుక్కుని తినేదానిలాగా యజమానుడైన దేవుణ్ణి యాచించు. అయ్యా అయ్యా అయ్యా. ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఉన్నాడు. వాడు అన్యాయస్తుడు, కానీ ఒక విధవరాలు మాటి మాటికి యాచిస్తుంది, అయ్యా 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 నాకు న్యాయం చెయ్యయ్యా చెయ్యయ్యా చెయ్యయ్యా. అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఈమె యాచనలకు త్వరగా న్యాయం చేసేస్తే, మరి నీ దేవుడు న్యాయాధిపతి కదా, నీవు యాచిస్తే ఇంకా త్వరగా నీకు న్యాయం చేయడా?
హల్లెలూయా. మరి ఎందుకు నిష్ఠూర పెడుతున్నావు? నీ ఏడుపుకి కారణం ఏంటి? నీ ప్రార్థనలు ఎలా ఉన్నాయి? నీ విజ్ఞాపన చేస్తే ఎలా చేస్తున్నావు? మళ్ళీ అంటా, మా డాడీతో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నానండి. మా డాడీతో మాట్లాడినట్టు. ఎలాగా? డాడీతో మాట్లాడినట్టు కాదులే, యజమానుడితో మాట్లాడినట్టు మాట్లాడు. ఎందుకంటే డాడీతో మాట్లాడే అంత సహవాసం మనకేమీ లేదు. నువ్వంత దేవుడితో ఐక్యమైపోయే క్యారెక్టరు కాదు. ఇంకెందుకు నీకు డాడీ? డాడీ వద్దు. యజమానుడా, యజమానుడా లిమిట్స్లో ఉండి మాట్లాడు. మన లిమిట్స్లో మనమే ఉండాలి. ఎందుకంటే యోబు చాలా దేవుడితో మమేకమైపోయేవాడు. యోబుకి తండ్రి అని పిలవడానికి అధికారం ఉంది. కానీ యోబే దేవుడి దగ్గర ఎలా ఉన్నాడు? లిమిట్గా ఉన్నాడు. అలాగే మనం కూడా దేవుణ్ణి అడగాలి. నీకు చింత లేదా అని కాదు, నువ్వు నా పరిస్థితి చూడట్లేదా అని కాదు, అయ్యా నా విషయంలో నీవు చింత కలిగి ఉన్నావు. హల్లెలూయా. నన్ను చూస్తున్నావు. నీవు నిద్రపోయే దేవుడు కాదయ్యా. నీ సమయములో నీ సంకల్పం చొప్పున నీ చిత్తం అంతా నా జీవితంలో నెరవేరడానికి నేను నీకు విధేయురాలనై ఆ సమయం కొరకు వేచి ఉండగలిగేటువంటి కృపను, సిద్ధపాటును నాకు మీరు అనుగ్రహించండి. ఖచ్చితంగా దేవుడు ఆ కార్యాన్ని సఫలపరుస్తారు. ఇప్పుడు నేను మీతో చెప్పేది ఏంటంటే, అక్కడ శిష్యులు నిష్ఠూరంగా మాట్లాడినప్పటికీ అక్కడ సమస్యను పరిష్కరించారు. ఇక్కడ శారమ్మ నిష్ఠూరముగా మాట్లాడింది, శ్రమలు తెచ్చుకుంది, నిష్ఠూరంగానే ఉంది. ఒక సందర్భంలో శారమ్మ గర్భం తెరవబడుతుందంటే హిహిహి అన్న వింది. ఎప్పుడు? ఎంత నిష్ఠూరం పెట్టిందండి. చాలా నీవు నవ్వనేయాలంటే నేనెక్కడ నవ్వాను ప్రభువా? ఆయన కళ్ళు లేవు, ఆయనకి ఏం లేవు, కళ్ళు లేవు. లేదు నువ్వు నవ్వావు, నోరు మూసింది అంతే. నిష్ఠూర పెట్టింది. అయినా కానీ దేవుడు నిర్ణయ కాలమున కరుణా సంపన్నుడైన దేవుడు, నీవు బలహీనమైన దానివని, నీవు బలహీనుడమైన ఆయనకి తెలిసి కూడా కుమారుడు వల్ల ఆయన నిన్న అక్కురులు చేర్చుకుని నీ జీవితంలో ఆయన సంకల్ప ఉద్దేశాలను నెరవేర్చడానికి, నీ జీవితంలో దేవుడు మాట్లాడిన మాట కానీ, వాగ్దానం కానీ, ప్రవచనము కానీ, నీకు ఇచ్చిన దర్శనం కానీ, స్వప్నము కానీ, ప్రత్యక్షతలు కానీ నెరవేర్చడానికి సమర్థుడు గనుక ఈ వాక్యమును బట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే, దేవుణ్ణి ఎప్పుడు మనము నిష్ఠూర పెట్టొద్దు. ఎందుకంటే ఆయన ఉన్నది నిజం, ఆయన దేవుడు అన్నది నిజం, ఆయన చూచుచున్నవాడు అన్నది నిజం, ఆయన నీతో మాట్లాడిన వాడు అన్నది నిజం, ఆయన నీకు ఇచ్చిన వాగ్దానాన్ని తప్పక నెరవేరుస్తాడు అన్నది నిజం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ దినాన శిష్యులు కూడా ఎంత భయం లేకుండా మాట్లాడుతున్నారు. దేవుడు ఆలోచనలు అతి గంభీరములని తెలుసు. అదే నాన్న ఎంతోమంది ప్రజలు భోజనం కోసం అల్లాడిపోతుంటే యేసుక్రీస్తు ప్రభువారు మాటలకు 3 రోజులు అక్కడే నిలుచున్నారు ప్రజలు. శిష్యులు ఏమన్నారంటే, యేసు ప్రభువా కళ్ళు తిరిగి పడిపోతారు, అర్జెంటుగా పంపే వీళ్ళని, లేకపోతే వీళ్ళకి ఎక్కడి నుంచి తెచ్చి పెట్టగలం భోజనం అన్నారు. అప్పుడు యేసు ప్రభు అన్నారంటే, మీరే వాళ్ళకి భోజనం పెట్టాలి. గుండెల్లో రాయి పడిపోయింది ఎవరికే? శిష్యులకు. అయ్యి బాబో మేమే చాలా బేదలం, అలాంటిది మేమెక్కడి నుంచి తెచ్చి పెడతాం ప్రభువా? ఫిలిప్పు కూడా అలాగే అన్నాడు. అప్పుడు మీ వద్ద ఏముందంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఆలోచనకర్త అయినటువంటి దేవుని యొక్క ఆలోచనలు అతి గంభీరములు గనుక, ఆయన ఆలోచన ఎప్పుడు కూడా తప్పదు గనుక 5 రొట్టెలు 2 చిన్న చేపలని ఆశీర్వదిస్తే అది 5,000 మంది తినగా 12 గంపలు ఎత్తడానికి ఆస్కారం అయింది. దగ్గరుండి చూచారు. ఆయన ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు దగ్గరుండి చూచారు. కానీ ఆయనను విశ్వసించలేక మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎలా ఉండాలి మనం? భయము దేవుని ఎడల కలిగి ఉండాలి, కానీ ఏ పరిస్థితికి మనం భయపడకూడదు. అక్కడ దేవుడు చెప్తున్న మాట, ఎందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అంటే దాని అర్థం ఏంటంటే, మీరు భయపడకుండా నా ఎడల నమ్మిక కలిగి ఉండండి. అంతే కదా దాని అర్థం. ఏ విషయంలో కూడా మీరు భయపడకుండా నా విషయం, నా నిమిత్తం మీరు
నమ్మకము విశ్వాసము కలిగి ఉండండి. ఎందుకంటే మీరు ఏ విషయంలో భయం కలిగి ఉన్నారో, భీతి కలిగి ఉన్నారో, చింత కలిగి ఉన్నారో వాటన్నిటికీ చాలిన దేవుణ్ణి నేను, మీ పరిస్థితులు నేను కండ్లారా చూస్తూ ఉన్నాను. మీరు నాకు మరుగైలేరు. మీరు నా స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న నా బిడ్డలు, మిమ్మల్ని నేను విడిచిపెట్టను. ఎక్కడైనా దేవుడు నేను నిన్ను విడిచిపెడతాను అన్నాడా? అనలే. కానీ మనం ఆయన్ని విడిచిపెడితే మాత్రం ఆయన మనల్ని విడిచిపెడతారు. అయితే మరి ఎలా ఉండాలి? మనం నిష్ఠూర పెట్టకుండా. హన్నా మనందరికీ తెలుసు. హన్నాకి సమస్యలు లేవా? ఎన్ని సమస్యలో. ఒక ప్రక్కేమో 10 మంది కుమారుల కంటే విశేషమైన వాడిని కాదా అని ఆదరిస్తున్నాడు. ఈ ఆదరణను మించినంతగా బాధ పెడుతుంది పెనిన్నా. అంటే ఎవరు? హన్నా భర్తకి మరొక భార్య. ఆమెకి పిల్లలు ఉన్నారు. హన్నాకి పిల్లలు లేని కారణాన హన్నాని చాలా బాధ పెడుతుంది. ఎంతగా బాధ పెడుతుందంట, ఇంటి దగ్గర ఉన్నప్పుడు బాధ పెట్టడమే, మందిరములకు వెళ్ళినప్పుడు బాధ పెట్టడమే. ఆమె ఎంతగా బాధ పెడుతుందంటే ఈమె భోజనం కూడా చేయడానికి ఇష్టపడనంతగా బాధ పెడుతుంది. హన్నా నెత్తి మీద నిప్పులు కుంపటి కుమ్మరించినంతగా బాధ పెడుతుంది. కంటి నిండా నిద్రపోయేటువంటి అవకాశము లేనట్టుగా బాధ పెడుతుంది. అయినా కానీ బాధలో బాధపడుతుంది, ఏడుస్తుంది. దేవా, నా పరిస్థితి నువ్వు చూడట్లేదా? పెనిన్నాను జ్ఞాపకం చేసుకున్న నీకు నన్ను జ్ఞాపకం చేసుకోవడం తెలియదా? నేను నీ ఎదుట ఎలా ఉన్నానో నువ్వు చూడలేదా? నువ్వు ఉన్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా అన్నట్టుగా. అంతే కదా మరి. ఉన్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా? కనబడతలేదా నీకు? అందా కొన్ని సమస్యకు కారణమైందా? 10 మంది కుమారుల కంటే విశేషంగా ప్రేమిస్తున్నాడు భర్త. వచ్చి ఎందుకమ్మా ఏడుస్తున్నావు? పిల్లలు లేకుండా. పిల్లలు లేనందుకే కదా నీ ఏడుపు. అంటే ఒక్క మాట, యావండి, పిల్లలు లేనందుకు నేనెందుకు ఏడుస్తానండి? 10 మంది కుమారుల కంటే మీరు నాకు విశేషంగా ఉన్నారు కదా. హన్నా నా కంటి మీద కునికి లేకుండా చేస్తుందండి. అంటే అక్కడ ఉందండి దరువు. ఎవరికి? సారీ, పెనిన్నా నన్ను, నాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందంటే ప్రియాతి ప్రియంగా ప్రేమించినటువంటి భర్త పెనిన్నాకి లెంపకేరేస్తాడా లేదా? ఇంకా నువ్వు మాట్లాడదు, అవసరమైతే ఆమె ఇంట్లో ఉంటుంది, నువ్వు ఇంకొక ఇంట్లో పెడతాను నిన్ను అంటాడా? సమస్యకు కారణం కాలేదు. ఈమె పెనిన్న ద్వారా బాధను, దుఃఖాన్ని, శ్రమను అనుభవిస్తుంది. తన భర్తకు కూడా చెప్పుకున్నది కాదు. పెనిన్నాను ఒక్క మాట అన్నది కాదు. తన కష్టాన్ని నాన్న వాళ్ళతో చెప్పి పెనిన్న మీదకే ఉసుగొలుపుంది కాదు. పెనిన్న మాత్రమే శ్రమ పడుతుంది కానీ అక్కడ ఎవ్వరికి శ్రమ లేదు. కానీ శారమ్మ చేసిన పనిని బట్టి అందరికీ శ్రమే. కానీ ఇక్కడ ఈమె ఎవ్వరికి శ్రమకు కారణంగా లేదు. మరి పోనీ దేవుడు నన్ను శ్రమ పడుతుందా? పోనీ దేవుడు నన్ను నిష్ఠూర పెడుతుందా? నిష్ఠూర పెట్టట్లేదు. మరి ఏం చేస్తుంది? యాచిస్తుంది. హల్లెలూయా. దేవుని ఎదుట ఎలాగ మాట్లాడాలో, దేవుని ఎదుట ఏ విధానములో ఆయన పరిశుద్ధ పాదముల ఎదుట దేహి అని నిలవబడాలి. అలాగా, అయ్యా నీ సేవకురాలనైనా నా శ్రమను చూడు ప్రభువా. తప్పేం కాదు కదా అలాగా అన్నాం. అంతేగాని నా శ్రమను చూస్తున్నావా? నా బాధ కనబడుతుందా? పెనిన్న పెడుతున్నటువంటి శ్రమ నీకు వినబడుతుందా? కనబడుతుందా? ఏమనుకున్నావు? నేను మనిషిని కాదా? నన్నెందుకు పుట్టించో గొడ్రాలుగా అందా? శిష్యులైతే అంటారు, మనలో చాలామంది కూడా అంటారు. కానీ ఆమె ఏమి ప్రార్థన చేసింది? సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవానకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకుని ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థించుచుండగా. ఎక్కడొకటి మళ్ళీ ఈవిడికి
ప్రార్థన చేసుకుంటుంటే మత్తురాలమైపోయా, లేకుంటే ఇక్కడ కూడా ఆయన కూడా శ్రమ పెడతలేదు, ఆయనకు కూడా బాధ కలగట్లేదు. అయ్యా, పనికి మాలిన దానిగా నన్ను ఎంచొద్దు, దేవునికి మహిమ కలుగునుగా. అక్కడ ఆమె నిష్ఠూర పెట్టింది తనకు తానే కుటుంబంలో గొప్ప అసమాధానం అనబడేటువంటి పెను సంద్రాన్ని కావాలని కోరుకొని తెచ్చుకొని నెత్తి మీద పెట్టుకుంది. ఎంత నిష్ఠూర పెట్టినా ఏం చేసినా వాగ్దానాన్ని దేవుడు ఆమెకి నెరవేర్చాడు, చక్కటి కుమారుణ్ణి కంది. కానీ తన జీవితంలో అసమాధానం, బాధ, చింత తనకు తానే కుటుంబంలోనికి తెచ్చుకోవడానికి కారణం అయ్యింది. ఎవరు? సారా. కానీ ఈమె మాత్రం భర్త తనని ప్రియాతి ప్రియముగా ప్రేమిస్తున్నప్పటికీ తనే కదా ఎవరో పెనిన్న పోరు. ఒక్క మాట, ఏమండి పెనిన్నతో నేను పడలేకపోతున్నాను, అవసరమైతే ఆవిడని ఇంకొక ఇంట్లో పెట్టండి, సమస్య అవుతుందా అవదా చెప్పండి? ఖచ్చితంగా ఇంత సమస్య ఉండదు. అమ్మలక్కలతో అక్కడ చెప్తుంది, కొంతమంది అమ్మలక్కల చీవుడితో చెప్తే అప్పుడు సమస్య ఉంటుంది, కానీ ఉండదు. తనంతటా తాను తనకు తానే ఏదో చేసుకోవాలని తన స్వచ్ఛత్వాన్ని చేసుకోవడానికి ఆమె ఎప్పుడూ కూడా ఇష్టపడలేదు. కానీ దేవుడు ఉన్నాడు అన్నది నిజం, దేవుడు నన్ను చూస్తున్నాడు అన్నది నిజం, నా జీవితంలో దేవుడు కలుగు చేసుకుంటాడు అన్నది నిజం. నాకు ఏదైతే సమస్యగా ఉందో, ఉపద్రవంగా ఉందో, అపాయకరంగా ఉందో దాని అంతటి విషయంలో నాకు దేవుడు విజయం ఇస్తాడు అనేది నిజం. ఆయన సమయం కొరకు నేను కనిపెట్టాలి అనేది కూడా నిజం. హల్లెలూయా. అందుకని ఆమె ఏం చేసింది? నిష్ఠూర పెట్టకుండా, ఆమె నిష్ఠూర పడిపోకుండా, కుటుంబంలో బాధకు కానీ వేదనకు కానీ అసమాధానానికి కానీ ఏమాత్రము చోటు లేకుండా ఆమె చక్కగా దేవుని సన్నిధిలో దేహి అంటూ వేడుకుందయ్యా, నీ సేవకు రాళ్ళనైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకుంటే, ఒక కుమారుణ్ణిస్తే ఖచ్చితంగా అతనిని నీ కొరకే నేను ప్రతిష్ఠిస్తాను ప్రభువా. ఇచ్చాడా లేదా దేవుడు? దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు నేను ముందు మీతో చెప్పాను, ఏమని చెప్పానంటే, నిష్ఠూర పెట్ట 5,000 రూపాయల చీర పొందుకున్నావు, ప్రేమతో 5,000 చీర పొందుకున్నా. ఏది మంచిది? ప్రేమతో పొందుకున్నదే మంచిది. ప్రేమతో పొందుకోకుండా నువ్వు నిష్ఠూర పెట్టి పొందుకుంటే నీ భార్యకి నీకు సమాధానం ఉండదు. ఆ చీర కట్టుకుంటావే కానీ నీ అందాన్ని నీ భర్త కూడా ఎందుకు? అంతే కదా, ఏడుచుకుంటూ ఉండాల్సిందే. అది మీ హృదయానికి బాధ కాదా? ఆ రోజున దేవుడు అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? చింత లేదంటే ఆ శిష్యుల హృదయానికి బాధ కాదా? బాధే కదా. అలాగే మనము నిష్ఠూర పెట్టి దేవుడి సన్నిధిలో ఏదో చెయ్యాలని అడిగి తీరా ఆయన చేసేంత వరకు ఆకుండా మనల్ని తప్పకుండా అపవాది ముందుకు కొనసాగింపజేస్తాడు. అప్పుడు మన హృదయాలకి, మన ప్రాణానికి, మన అంతరాత్మకి, మన ఇంటోళ్ళకి అందరికీ కష్టమే. మళ్ళీ పైగా నువ్వు దేవుణ్ణి యెహోవా నీకు నాకు న్యాయం చెయ్యనుగాక అంటాం. మళ్ళీ ఎప్పుడు నువ్వు చీర కట్టుకున్నా నీ సంతోషం ఆయన చూడలేకపోతే, నన్ను ఎప్పుడు చూడలేవు, ఎప్పుడు ఏడిపే, నీకు నాకు దేవుడే ఉన్నాడు అంటే ఎలా ఉంటుందో అసలు అర్థం ఉందా? అర్థం ఉందా? అలా ఉంటుంది. కానీ అర్థం లేనటువంటి జీవితాలు మనం జీవిస్తున్నాం. మన శ్రమకు మనమే కారణమైపోతున్నాం, మన దుఃఖానికి, మన చింతకు, మన వేదనకు మన ఇష్టానుసారంగా మనం వెళ్ళిపోతున్నాం. కష్టాలు కొని తెచ్చుకోవడం మాత్రం తప్పదు. కష్టాలు కొని తెచ్చుకోవడం మాత్రం తప్పదు కదా. అబ్రహాము కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. ఎందులో చెప్పండి? చివరి మాట. అబ్రహాము కూడా ఎందులో ఇన్వాల్వ్ అయ్యాడు? శారమ్మ మాటకి ఇన్వాల్వ్ అయిపోయాడు. మరి దేవుడు అబ్రహాముని విడిచిపెడతాడు? ఆయన న్యాయాధిపతి అండి, ఎవరిని ఎక్కడ ఎలాగ చెయ్యాలో కొట్టాలో ఆయనకి బాగా తెలుసు. శారమ్మకు బాగా తెలిసిపోయింది. హాగరు చేతి కింద, మోచేయి కింద నీళ్లు తాగినట్టుగా ఉండేది. ఇప్పుడు 2 కాళ్ళు ఈమె నెత్తి మీద పెట్టేసేటప్పటికి సీన్ రివర్స్ అయిపోయేటప్పటికి ఏమీ అర్థమవుతలేదు. తిండి తిప్పలు మానేసి భర్తను తిట్టుకుంటుంది, నాకు ఉసురు తగులుతుంది, నా ఉసురు తగులుతుంది. అబ్రహాం గారికి బాధే. మరి ఈ విషయంలో అబ్రహాం గారు ఏకీవించారు కదా.
మరి అబ్రహాం గారికి బాధ ఉండాలో ఉండకూడదా? ఆయన కూడా బాధపడుతున్నారు లేదా? భార్యాభర్తలకు సమాధానం లేదు, సంతోషం లేదు. పాప హాగర్ గర్భవతిగా ఉంది, అమ్మయ్య అనుకోవడానికి కూడా ఈయనకి లేదు. ఎంత దుఃఖం, ఎంత దుఃఖం. ఈ సమయంలోనేమో అబ్రహాం గారు శారమ్మ మాట చాలా ఈజీగా వినేశారు. చూడండి జాగ్రత్త, దేవుడు ఎప్పుడు కూడా తప్పడు, ఆయన నీతి ఎప్పుడు కూడా తప్పదు. చూడండి జాగ్రత్తగా వినండి. శారా మాట అబ్రహాముకి చాలా స్వీట్గా ఉంది కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళేది. అబ్బా, ఈ ఆప్షన్ చాలా చాలా సో స్వీట్ అన్నమాట. ఇంకా దేవుడిని అడగడమా, ఇది దేవుని చిత్తమా? అయ్యా మరి నాకు ఇంతకు ముందు ఇచ్చింది నువ్వు ఈ భార్యే కదా, మరి మాకు సంతానం ఇస్తానని చెప్పినప్పుడు ఈ భార్య కదా నువ్వు ఇస్తావు, మరి నా భార్య ఎలా ఉంటుంది ఏంటి ప్రభు అంటే ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. అబ్బే, మాట్లాడడానికి అవకాశం ఎందుకు? ఇది చాలా బాగుంది. కొన్ని సందర్భాల్లో మన వ్యవహారాలు, మన పద్ధతులు, మన ప్రయత్నాలు మనకు చాలా స్వీట్గా, జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ చాలా స్వీట్గా మీకు అది దైవ చిత్తం కంటే గొప్ప కింద కనబడద్ది. అప్పుడు మీరు చాలా స్వీట్గా ఆ చిత్తముల ముందుకి ఏ చిత్తం ఇది? దేవుని చిత్తమా, నీ చిత్తం అనబడే స్వచిత్తమా? నీ చిత్తం అనే స్వచిత్తం అయితే నీకు తిప్పలో తప్పు, అది మాత్రం జ్ఞాపకం చేసుకోండి. మరి చాలా స్వీట్గా ఉంది కదా, అందుకనంట ఇప్పుడు కొడుకు పుట్టేశాడు. ఎవరు? హాగరు. అదేంటండి మరి హాగరు పారిపోయింది మళ్ళీ ఎలా వచ్చిందంటే, దేవుడు ఒక దూతను పంపి, హాగరు నీకు చాలా ఎక్కువైపోతుంది, లేకపోతే నీ యజమాను చేతి కింద ఉండవలసిన దాను ఆమె నెత్తి మీద కాళ్ళు పెట్టో జాగ్రత్త, నీవు ఆమె చేతి కింద అణిగిమణిగి ఉండు అని పంపాడు. పంపిన తర్వాత హాగర్ గారికి నెలలు నిండే చక్కటి కుమారుడు పుట్టాడు. పుట్టిన తర్వాత 17 సంవత్సరాలు కొడుక్కి వచ్చాయి. ఈలోపు ఇస్సాకు కూడా పుట్టాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత పాలు విడిచేటువంటి సమయంలో అబ్రహాము గొప్ప విందు ఇస్సాకు నిమిత్తం చేయించాడు. ఏమండి, తగలడిపోయింది, ఇప్పుడు కూడా తగలడిపోతానే ఉంటుంది కదా. ఇద్దరికీ కూడా బాగాలేదు. ఎవరిద్దరికి? హాగరికి ఫస్ట్ నుంచి బాగాలేదు, ఇంకా అదే తగలడిపోతూ ఉంటుంది. ఫస్ట్ నుంచి బాగాలేదు. ఆమె మీదేమో మంచి మనస్సు లేదు ఒకరి మీద ఒకరికి. ఈలోపు ఈమె పాలిస్తుందో మరి ఏం చేస్తుందో శారమ్మ. ఇష్మాయేలు నవ్వాడంట. నవ్వితే ఏంటంటే మీరు నవ్వారు కదా ఇప్పుడు, ఏమో మరి ఇష్మాయేలు నవ్వాడు, పరిహసించాడంట, అంటే వెటకారంగా నవ్వాడంట. వెంటనే ఏం చేసింది తెలుసా శారమ్మ? నైజమానుడు అబ్రహామా, ఇప్పుడే చెప్తున్నా జాగ్రత్తగా విను, అర్జెంటుగా నువ్వు హాగర్ని నీ కొడుకుని బయటికి పంపే అన్నాడు. కొడుకుని పంపేయాలి, హాగర్ని పంపేయాలా? ఎంత బాధ అండి. ఆ బాధ ఆ రోజున విన్నాడు కదా మరి. శారమ్మ మాట స్వీట్గా ఉంది కదా, అందుకని దేవుడి దగ్గరికి వెళ్ళాడండి. అప్పుడు వెళ్ళలేదు, అప్పుడు స్వీట్గా ఉంది, ఇప్పుడు సోరుగా, అంటే అప్పుడు తీయగా ఉంది, ఇప్పుడు చేదుగా ఉంది. అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళలేదు, ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నాడు. దేవుడిని తప్పదు కదా. ఏమన్నాడు తెలుసా? అబ్రహామా, ఆ రోజు నువ్వు ఎవరి మాట విన్నావు అన్నాడు. శారమ్మ మాట విన్నానయ్యా అన్నాడు. ఇప్పుడు కూడా ఆ మాట విన్నాయ్యా, శారమ్మ మాట విను, నీ కొడుకుని నీ భార్యని ఇద్దరిని కూడా గింటే బయటకు అన్నాడు. బాధ, దుఃఖం, చింతం, వేదన. బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, చింత ఉంటుంది, వేదన ఉంటుంది. ఎందుకు? రక్తం పంచుకు పుట్టినటువంటి కుమారుడు, మెళ్ళ మీద వేసుకుని ఆడించినటువంటి కుమారుడు, గోరు ముద్దలు తినిపించినటువంటి కుమారుడు, పగలు రాత్రి తన కుమారుడే తనకు సర్వస్వం. ఎన్నో సంవత్సరాలుగా పిల్లలు లేరేమో, ఇష్మాయేలు పుట్టినప్పటికీ నా రక్తం పంచుకు పుట్టిన నా కొడుకు. ఎంత మమకారం అండి. అబ్రహామును అందరూ ఏమంటున్నారు తెలుసా? అబ్రహామా, నీవు రాజులు అనబడేటువంటి మా మధ్యలో మహారాజువై ఉన్నావు. ఇప్పుడు అబ్రహాము మహారాజు అయితే అబ్రహాము కొడుకు అనబడేటువంటి ఇష్మాయేలు రాజులకే రాజు, రాజరికంగా పెరిగినవాడు. ఈ రోజున అర్ధాంతరంగా దేవుడు ఏమంటున్నాడు? పంపేయి, ఈ కొడుకుని పంపేయి, హాగర్ని పంపేయి. బాధ కదా, చాలా బాధ, చాలా బాధ, చాలా బాధపడుతూనే ఏడుస్తూనే
కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు పాదాల ఎదుట మరలా పడుతున్నాడు, ప్రభువా ప్రభువా అంటే అప్పుడు దేవుడు అంటాడు, నీ కుమారుని పంపేయి, తడు నీకు పుట్టిన బిడ్డ కాబట్టి నేను ఖచ్చితంగా అతనిని ఆశీర్వదిస్తాను, హల్లెలూయా, అతనిని గొప్ప జనముగా చేస్తాను, హల్లెలూయా. ఆదరణకరమైన మధుర వచనము కన్నీటి పర్యాంతమైనటువంటి అబ్రహాము యొక్క హృదయములో ఆదరిస్తే ఆ ఒక్క మాట పట్టుకుని కన్న బిడ్డను 17 సంవత్సరముల కన్న బిడ్డను దేవుని మాటతో పంపేశాడు. నేను చెప్తున్నది ఏంటంటే, ఆ రోజున దేవుని మాట వినాలి అని అనుకోలేదు, తన భార్య మాట వినాలి అన్నాడు. అది స్వచిత్తం, దేవుని చిత్తం కాదు. అందుకని ఈ రోజున కూడా తన భార్య మాటనే వినాలి. ఎందుకు? ఆ స్వచిత్తం యొక్క ఫలమును వీళ్ళు, ఆ బాధ వేదనను వాళ్ళు అనుభవించాలి. ఎప్పుడు కూడా మన ఇష్టాన్ని మనం చేసుకుంటే మనకు బాధలు, చింతలు, తిప్పలు తప్పవు. పైగా నువ్వేమంటావంటే, ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలని అక్కడ కూడా దేవుడి సన్నిధిలో మొర్ర పెడతావు. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు మొర్రపెట్టు కాదని కాదు, అయ్యా నా స్వచిత్తం చేసుకోవడం వల్ల నేను ఇంత ఉపద్రవంలో పడ్డాను, నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఆదరణకరమైన మధుర వచనముతో దేవుడు నిన్ను ఆదరించి నేను జ్ఞాపకం చేసుకుంటాడు. అంతేకాకుండా నీ స్వచిత్తాన్ని చేసుకుని, సర్వశక్తుడు నాకు మిక్కిలి దుఃఖం కలుగు చేశాడు దేవా, ఎంత కష్టం పెట్టేసేవంటే నీ బుద్ధిహీనత. బుద్ధిహీనంగా మనం ప్రవర్తించకూడదు, బుద్ధిమంతులుగా మనం ప్రవర్తించాలి. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు ఏ మాట కూడా నిరర్ధకం కాదు. ఆయన ఏ మాట మాట్లాడినప్పటికీ ఆ మాటలు మన జీవితంలో తూచా తప్పక నెరవేరడం అనేది సత్యం, హల్లెలూయా. కానీ నువ్వు తొందరపడొద్దు. నీ బిడ్డల పెళ్లి విషయంలో, నీ కుమారుడు కావచ్చు, నీ కుమార్తె కావచ్చు, వివాహం విషయంలో కావచ్చు, ఉద్యోగం విషయంలో కావచ్చు, బిజినెస్ విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా తొందరపడి నువ్వు అడుగులు వేస్తే నీకు తిప్పలో తప్పు. ఆ తర్వాత నువ్వు నిష్ఠూరపడిపోయి దేవుణ్ణి నిష్ఠూర పెట్టేసి నువ్వు ఎందుకు భక్తి చేస్తున్నావో నీ యొక్క ప్రార్థన అంతా కూడా వ్యర్థమైపోతుందే తప్ప అది నీకు ఆశీర్వాదకరంగా ఉండదు. నీవు చేయాల్సింది ఏంటంటే, దేవుని యొక్క సముఖములో ఆచితూచి అడుగులు ముందుకు వేయాలి. దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు అడుగులు ముందుకు వేయాలి. నువ్వు ఇప్పుడు దేవుని చిత్తములో ఉండే తిప్పలు పడుతున్నావా, లేదా దేవుని చిత్తములో లేక తిప్పలు పడుతున్నావా అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించుకోవాలి. చాలామంది వీటిని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు, సీరియస్గా తీసుకోరు. ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళిపోవడం, ఎక్కడైనా ఉండాలంటే ఉండిపోవడం, ఏమైనా చదవాలంటే చదివేయడం, ఎవరిని పెళ్లి చేసుకోవాలంటే చేసేసుకోవడం. అది కాదు, ప్రతి విషయంలో కూడా దేవుని మీద మనం ఆధారపడాలి. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు నీకు ముందుగా దేవుని దూత వస్తుంది. దేవుని దూత నీకు ముందుగా వచ్చి నీవు నడవవలసినటువంటి మార్గముల వైపుకు దేవుని దూత నిన్ను నడిపిస్తుంది. అది ఎంత గొప్ప అంటే, నీ జీవితంలో కీడును సహితము ఆ దేవుని దూత మేలుగా మారుస్తుంది. అందుకే ఎప్పుడు కూడా మనము దేనిని ఈజీగా తీసుకోవద్దు. ఇంకో విషయం, మనం ఎప్పుడు కూడా దేవుని ఉసురు నిష్ఠూర పెట్టొద్దు, ఉసురు కూడా పెట్టొద్దు. మన దేవుణ్ణి మనం ఎప్పుడు దుఃఖ పెట్టొద్దు. దేవుని వాక్యంలో రాయబడి ఉంది కదా, మనమే దేవుని దుఃఖానికి, దేవుని కన్నీళ్ళకి, దేవుని యొక్క మూలుగులకు కారణమైపోతున్నాం. ఎవరు? మనమే. పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టకూడని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ దినాన దేవుడు ఎవరి కోసం దుఃఖపడుతున్నాడు అంటే, ఆయన్ని వెంబడిస్తున్నటువంటి మన కోసమే దుఃఖపెడుతున్నాడు. మనం ఆయన దుఃఖపెడుతున్నాం, మనముగా దుఃఖాన్ని తెచ్చుకుంటున్నాం. మన జీవితం అంతా దుఃఖమయమే అయిపోతుంది. ఆయన నిష్ఠూర పెట్టి ఆయన ద్వారా మన కార్యములు జరిగించుకోవద్దు, కానీ ఆయనను సంతోష పెడుతూ మన కార్యములు ఆయన ద్వారా మనం సఫలము చేసుకుందుము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండమ్మా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాఘనత వహించిన మా దేవా, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి.
నీవు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు దేవా. ఏ విషయంలో కూడా ప్రభువా చింతించవద్దు. మీరు చింతించటం వలన మీ ఎత్తు మూరెడెక్కువ చేసుకోలేరు అంటున్నావు ప్రభువా. మీ చింత యావత్తు నాపై వెయ్యండి. నేను మిమ్మల్ని చూచుచున్న దేవుణ్ణు, నేను కునుకని దేవుణ్ణు, నిద్రపోని దేవుణ్ణు అంటున్నావు అయ్యా. మా స్వచిత్తాలు కాదు కానీ మిమ్మల్ని స్టోర పెట్టి ప్రభువా మేము ఏమీ చేయలేం కానీ దేహి అంటూ దేవా దీన హృదయము కలిగిన వారమై యజమానుడు అని ప్రభువా నీ సన్నిధిలో దీనత్వముతో ప్రభువా దీన మనస్సుతో నాయన నిన్ను వేడుకోగలిగేటువంటి అనుభవాన్ని మాకు అనుగ్రహించండి. ఇప్పటికే ఏ విషయములో అయినా మీరు మాకు ఇచ్చిన మాటలు ఇంకా జరగడం లేదని మా స్వచిత్తాలు చేసుకున్న వారముగా ఉన్నామేమో, ఇంకా జరగడం లేదని నిన్ను నిష్ఠూర పెట్టే వారముగా మేము ఉన్నామేమో. వద్దు ప్రభువా వద్దు. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? నమ్మిక లేక ఉన్నారా అని మీ ద్వారా గద్దింపబడేటువంటి మాటల కంటే దేవా నీ సన్నిధిలో దేహి అంటూ నీ పాదములు పట్టుకుని నీ ద్వారా మా జీవితాలలో నీ సంకల్పం అంతటిని నీ నిర్ణయ కాలములు అనుభవించి అనేకులకు ఆశీర్వాదకరంగా మా మట్టుకు మాకు ఆనందదాయకంగా మేము బ్రతకడానికి సహాయం చేయండి. ఈ వాక్య భాగముల ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. ఎందరైతే ఈ వాక్యము వింటూ ఉన్నారు వారందరి జీవితాలలో ప్రభువా మీరు ఘనకార్యములను జరిగించమని, సాతాను కార్యములు లయపరుస్తూ శపిస్తూ బంధిస్తూ యేసు అది పరిశుద్ధ నామమును అడిగి వేడుకలు పొందుకొని నాము తండ్రి. ఆమేన్.